పురుగుల ఆహారం పెడుతున్నారు అంటూ ఓయూ లేడీస్ హాస్టల్ ముందు రోడ్డుపై బైఠాయించారు విద్యార్థినులు. కొన్ని రోజులుగా ఆహారంలో పురుగులు వస్తున్నాయని, అన్నంలో సున్నం కలుపుతున్నారు అని ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని ఆరోపించారు. వాడిన నూనెనే మళ్లీ వాడుతున్నారని, ఆరోగ్యం పాడైపోతోందని విద్యార్థులు ఆరోపించారు. ఓయూ లేడీస్ హాస్టల్ డైరెక్టర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారంతా. రీయూజ్ ఆయిల్ యూజ్ చేస్తారు, 2 times పూరికి యూజ్ చేసిన ఆయిల్ మళ్ళీ యూజ్ చేస్తారు. వెజిటేబుల్స్ లో పురుగులు వస్తే చెప్తే పురుగులు తీసేసి తినమని చెప్తున్నారు. మాకు క్వాలిటీ ఫుడ్ కావాలి. మాకు ఈ మేడం, ఈ డైరెక్టర్ మేడం మాకు వద్దు. డైరెక్టర్ మేడం పేరంట ఇంటిరా మాకు తెలీదు డైరెక్టర్ మేడం ఎవరు తెలీదు. ఎందుకంటే ఇప్పటిసరికి మేడం ఒక్కసారి కూడా విజిటింగ్ రాలేదు, మా సమస్యలు పట్టించుకోలేదు. గత 2-3 months నుంచి మేము ఎవ్రీడే వెళ్ళి చెప్తున్నాం, చాలా లెటర్స్ ఇచ్చినాం, చాలా రిప్రజెంటేటివ్ చేసినాం. మా మెస్కేర్ టేకర్ స్వప్నకి కూడా వెళ్ళి చెప్పినాం, మేడం ఇలా ఉంటుంది ఫుడ్, అందులో పురుగులు వస్తున్నాయని. అంటే ఓకే అమ్మ చేస్తాం అంటున్నారు. కావాలంటే అన్ని పిక్చర్స్ ఉన్నాయి, మీరు చూడండి. ఎవ్రీడే 1 weekలో 2-3 times ఖచ్చితంగా పురుగులు వచ్చినాయి. అవి మీరు తింటారా? ఎవరైనా తింటారా? ఒక్కసారి రైస్ క్వాలిటీ చూడండి. పాలిష్డ్ రైస్ పెడుతున్నారు. ఆల్మోస్ట్ ఒక 10 to 20 member గర్ల్స్ స్టమక్ పెయిన్తో బాధపడుతున్నారు. స్టమక్ ప్రాబ్లమ్ తెచ్చుకోవడానికి మేము ఇక్కడికి వచ్చింది. ఇంత ధర్నా చేయాల్సిన అవసరం మాకేంది? మాకు టైం లేదా? మేము వేస్ట్ చేసుకోవాల్సిన ఇంతమంది కాలేజ్కి వెళ్ళకుండా ఒక్కళ్ళు కూడా ఎందుకు చేస్తున్నారు? ఫుడ్ మేము అడిగితే మా అడ్మిషన్స్ క్యాన్సిల్ చేస్తారంట. అప్పుడే అన్నారు మా గాలి మాటలు అంట. ఇంతమంది గాలి మాటలు మాట్లాడతారా? డైరెక్టర్ మేడం మొహం ఒక్కళ్ళు చూస్తే అడగండి. మేము వెళ్ళడిగితే మా అడ్మిషన్స్ క్యాన్సిల్ చేస్తారు. అయితే విద్యార్థినుల ఆరోపణలను మెస్ ఇన్ఛార్జీలు, సిబ్బంది ఖండిస్తున్నారు. తాము అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని, కావాలంటే ఆహారాన్ని పరీక్షలకి పంపించాలని అంటున్నారు. 20 ఏళ్లుగా వంటలు చేస్తున్న వారే ఇప్పుడు ఉన్నారని, ఆరోపణలు తగవని అంటున్నారు. అన్ని గ్రూపుల విద్యార్థినులతో హాస్టల్ కమిటీ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు లేడీస్ హాస్టల్ ఇన్ఛార్జ్. ఇప్పుడు వాళ్ళు ఆరోపిస్తుంది ఏంటి? ఫుడ్ బాగలేదని ఆరోపిస్తున్నారు. ఇగో ఇక్కడ పురుగుల అన్నం వస్తుందని. అన్నంలో అంటే బియ్యంలో పురుగులు ఉంటే మీకు పురుగుల అన్నం వచ్చిందని చెప్తారు. వాళ్ళు ఏమంటున్నారు? దాంట్లో సోడా వేసి వండుతున్నాం అంటున్నారు. మేము అదే వంటది. ఇప్పుడు ఈ రైస్ ఉంది కదా, ఇదే రైస్ నేనేమంటున్నాను అంటే దీనిలోంచి కొంచెం తీసుకెళ్ళి డెఫినెట్గా మీరు ఫుడ్ టెస్టింగ్ చేయించుకోండి. ఒక మెస్ కేటకరు, ఒక 10 మంది కుక్కులు ఉంటారు అక్కడ. ఇప్పుడు వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మేడం ఈ ప్రాబ్లం వచ్చింది, ఇగోండి మీరు ఇది రెక్టిఫై చేయండి అంటే దే ఆర్ రెడీ టు రెక్టిఫై ఇట్. ఫ్రమ్ ఆల్ డిపార్ట్మెంట్స్ కమిటీ ఏర్పరచుకొని వాళ్ళు రెగ్యులర్గా పొద్దున్నే కూరగాయలు వస్తాయి చెక్ చేసుకోమనండి, పాలు వస్తాయి చెక్ చేసుకోమనండి, పెరుగు వస్తుంది సంతకం పెట్టుకోమనండి, వచ్చినాయి పంపించినవి కరెక్టేనా, ఫ్రెష్గా ఉన్నాయా కూరగాయలు, ఎవ్రీ 15 daysకి సరుకులు వస్తాయి చెక్ చేసుకోమని.